మెయిన్స్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఊరట లభించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివానగర్కు చెందినటువంటి పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి మార్చి 10న వెలువరించేటువంటి 10 తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. కడప జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టా రీల్స్ చేస్తూ బైక్ పై నుంచి పడి ముబారక్ అనేటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వ్యూస్ వస్తాయనే ఆశతో బైక్ తో విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ముబారక్ పాటు బైక్ పై ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టా రీల్స్ చేస్తూ బైక్ పై నుంచి పడి ముబారక్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వ్యూస్ వస్తాయనే ఆశతో బైక్ తో విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ముబారక్ తో పాటు బైక్ పై ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ పోరు కోసం ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ రెండోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంటే, ఫైనల్లో 3 సార్లు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ఈ సీజన్లో WPL కి కొత్త ఛాంపియన్ వస్తుందా అనేది క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది.